చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడైతే బానే ఉందండి మాకైతే. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే వరదల కోసం అని చెప్పేసి చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్‌గా ఇస్తున్నారు కదా! సో, అక్కడ సహాయక బృందం ఏ విధంగా పనిచేస్తుంది? ఈయన సీఎం వెళ్తున్నాడు కదా లైవ్‌లోకి. ఆయన బానే చేస్తున్నాడు, బానే ఉంది. మరి డిప్యూటీ సీఎం ఎందుకు కనిపించట్లేదంట? ఆయన కనబడకపోయినా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే నడిపిస్తున్నాడు కదా! అది చాలు. సో, మనిషి ముందుండాలని అవసరం లేదు. వెనకాల నుంచి అయినా వర్క్ నడిపిస్తాడు. అంటే వ్యతిరేకం నుంచి చూస్తుంటే మనకు అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా సో, ప్రెస్ మీట్స్ పెట్టినప్పటికీ గూడా ఆళ్ళు ఇంకా వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు కదా! వాళ్ళ గురించి ఏమంటారు? ఇప్పుడు పర్సన్ ఎళ్లి అక్కడ పని చేయాలని ఏం లేదండి. ఆయన ఎళ్ళాడనుకో సెక్యూరిటీ అదంతా ఇబ్బందొస్తది. ఇంకా జనాలు ఎగబడతారు చూడ్డానికి. ఇంకా అక్కడ పనులు జరగవు. సో, వెనకాల నుండి చేయించేవన్నీ చేయిస్తాడు కాబట్టి నో ఇష్యూ. ఇప్పటిదాకా అయితే డిప్యూటీ సీఎం వచ్చి పని చేయాలి అదేం లేదు. వెనకాల నుండి పని చేయిస్తే చాలు. అయితే బుడమేరు ఏదైతే ఉందో అక్కడ వరద అనేది ఇటు సైడ్ కొట్టుకొస్తుంది గదా! అసలు అక్కడ ఎవరిది నిర్లక్ష్యం అంటారు? అసలు ఎవరిది నిర్లక్ష్యం లేదు. అది వరద వచ్చింది అంతే. వరద వచ్చినప్పుడు ఎవరేం చేయలేం కదా! అంటే ముందు నుంచే అవి ఏర్పాట్లనేవి చేయలేకుండా అక్కడ ఉండే ప్రాజెక్ట్స్ అన్ని మిషన్స్ అవన్నీ ఇచ్చడం రాంగో ఏంటో అనేది మనకు కూడా అంత ఐడియా లేదు. సో, దాని గురించి మేము మాట్లాడలేం. ఇప్పుడు ఉన్న సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, జనాల్ని ఇబ్బంది లేకుండా ఎలా చూస్తున్నారు అన్నదే మెయిన్ పాయింట్ అంతే. అయితే సూపర్ 6 తెస్తారంటారా మరిప్పుడు? వాళ్ళు తీసుకొచ్చారా లేదన్నది కాదండి. ఉన్న బడ్జెట్‌లో అంటే నిరుద్యోగం లేకుండా చేస్తే చాలు. వాళ్ళు సూపర్ 6లు అవేం అవసరం లేదు. హాస్పిటాలిటీ ఇదేంటి ఇంకో విద్య ఫ్రీ ఇస్తే చాలు మాకు. ఈ సూపర్ 6లు ఇవేం అవసరం లేదు. థాంక్ యూ అండి.